ఎందుకు సార్ మీరు తప్ప ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఈ కేసులపైన మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది? మీ పార్టీ తప్ప? నేను నేను తప్ప కాదు. హ్మ్. మీరు నే అంటే మీ పార్టీ తప్ప. ఈవెన్ మీ పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సంఘాలున్నాయి. మిగతా రాజకీయ పార్టీలున్నాయి. వాళ్ళెవరు కూడా అరే! వైసీపీ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని మాట్లాడడం నేను వినలా. వాళ్ళు కూడా అంటే కడమ రాజకీయ పక్షాలు కూడా 2 ఫ్యాక్షన్ లాగా కొట్టుకుంటున్న వీడియోని వదిలేసినట్టుగా అనిపిస్తుంది నాకు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అడ్డగోలు వ్యవహారంగా వెళ్ళిపోతున్న తరువాత హ్మ్. మాట్లాడే వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు, లేదా మాట్లాడటం అనవసరం అని కూడా అనుకోవచ్చు. హ్మ్. కానీ ప్రైవేట్ టాక్‌లో మాట్లాడుతున్నారు కదా! అందరూ ఇది అన్యాయం, అక్రమం చాలామంది మాట్లాడుతున్నారు. అది కౌంట్ కాదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. హ్మ్. రాజకీయ పక్షాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏ ఏ ఏ సైజ్ ఏముంది? ఏ రాజకీయ పక్షానికి మాత్రం ఏం సైజ్ ఉంది? సార్ ఈ వాయిస్ వినిపించడం వేరే కదా! కమ్యూనిస్ట్ అవును, కరెక్టే. పార్టీలున్నాయి. సిపిఐ, సిపిఎం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిన అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. స్టార్టింగ్‌లో చూద్దాం. వి విల్ ఎక్స్‌పెక్ట్ దట్ ఆల్సో. హ్మ్. మరి ఎందుకు మాట్లాడట్లేదో మరి నాకు అర్థం కాలేదు. వాళ్ళు కాకపోతే రేపైనా మాట్లాడి తీరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ వాళ్ళ చేయాలి. దాకా అని కాదు. వాళ్ళు ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారేమో, ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చుకోలేకపోతున్నారేమో నా ఉద్దేశం. హ్మ్. సో, నారా లోకేష్ రెడ్ బుక్ మీకు కామెడీగా అనిపిస్తుందా? అనిపిస్తోంది అని చెప్తున్నారు. అసలు అది మీ మీ కామెడీ పా బుక్ అండి. మీ పార్టీ నాయకులందరికీ అలా అనిపిస్తున్నట్టు లేదు. నేనేమంటానంటే పోసాని గారికి, వంశీ ఇప్పుడు గారికి. ఈ అరెస్టులు ఇప్పుడు అదేదో సామెత చెప్పినట్టుగా ఇవాళ అరెస్ట్ అయితే ఇది నారా లోకేష్ బుక్ నుంచి వచ్చింది అనేటువంటి భావన కల్పిస్తూ ఉంది. హ్మ్. నారా లోకేషే ఎవ్రీథింగ్ నడుపుతున్నాడు. హ్మ్. అవునా? అంత ఎవ్రీథింగ్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ సీఎం గారిది ఉందా లేదా దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ నారా లోకేషే ఎవ్రీథింగ్, కేసులన్నీ కూడా మానిటర్ చేస్తున్నది, హ్మ్. లోపల పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నది, హ్మ్. ఇవన్నీ కూడా నారా లోకేషే మొత్తం అన్ని మానిటర్ చేస్తున్నమాట వాస్తవం. ఇది బహిరంగ రహస్యం, ఎవరు ఒప్పుకోకపోవచ్చు, హ్మ్. రుజువులు లేకపోవచ్చు. హ్మ్. కాబట్టి నారా లోకేష్ నడుపుతున్నటువంటి ఈ రాజకీయం వికటించదు అనేది ఏం గ్యారంటీ లేదు కదా. చరిత్రలో ఇన్ని చూసాం సార్. చర్యకు ప్రతిచర్య న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది. ఉంటది కదా. హ్మ్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎంతమందిని లోపలేసింది? హ్మ్. అప్పుడు మీకు మీకు తెలియదు. అవును. నేను అవును. ఎమర్జెన్సీ టైంలో కూడా మేము చదువుకుంటున్నాం. హ్మ్. ఏమైంది అంటున్న తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా. జైలు కూడా సరే తర్వాత మళ్ళీ అధికారంలోకి రావచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. డెఫినెట్గా దాని రియాక్షన్ ఉంటుంది పబ్లిక్లో. హ్మ్. హ్మ్. పబ్లిక్ ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, హ్మ్. బట్ మాట్లాడవలసిన సమయంలో డెఫినెట్గా మాట్లాడతారు. మాట్లాడతారు. సో, ఆ నెగటివిటీ ఉందా సార్ పబ్లిక్‌లో? క్షేత్రస్థాయిలో అది ఉందా? ఐ బిలీవ్ ఇట్. హ్మ్. ఈ సంవత్సర కాలంలో హ్మ్. ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా సంవత్సర కాలంలో రావలసిన నెగిటివ్ కన్నా 100 రెట్ల నెగిటివ్ని ఇక్కడ ఇది తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీ అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల టెన్యూర్ మీరు చాలా దగ్గర నుంచి చూసారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి. ఆ 13 ఏళ్ల టెన్యూర్‌ని, 1 ఇయర్ టెన్యూర్‌ని కంపేర్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? సార్, చంద్రబాబు నాయుడు గారు 13 ఏళ్ల టెన్యూర్లో ఆ 10 ఇయర్స్ తీసేయండి. 10 ఇయర్స్ అంటే ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్నటువంటిది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. అదేంటి, ఒక జాతీయ పార్టీ, ప్రాంతీయ ఒక పార్టీ. ప్రాంతీయ పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి జాతీయ పార్టీలో కూడా ఒక వర్గం ఉండేది. హ్మ్. అది కూడా మేనేజ్ చేసుకునేవాడు ఆయన. హ్మ్. హ్మ్. బట్ ఎప్పుడైతే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రెంగ్తన్ అయింది. హ్మ్. ఏది దో ఇట్ ఈజ్ ఏ నేషనల్ పార్టీ అయినా ఒక రీజనల్ షేప్ తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే సర్వశక్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి, సర్వ అధికారాలు ఉన్న ముఖ్యమంత్రి కావాలనేది హైకమాండ్ నమ్మింది. హ్మ్. అవి సాధించుకోగలగటంలో రాజశేఖర రెడ్డి గారు కూడా సఫలమయ్యారు. హ్మ్. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం అది ఒక 2 ప్రాంతీయ పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి రాజకీయం లాగానే కనిపించింది. కనపడింది. ఆ! రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కంప్లీట్ 2 ప్రాంతీయ పార్టీలే కదా. హ్మ్. డిఫరెంట్ షేప్స్ ఇవి. హ్మ్. అప్పుడు కొద్దిగా తేడా ఉండేది. హ్మ్. సో ఈ రాజకీయాలు వేరు. హ్మ్. ఈ 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి రాజకీయాలు 2 బలమైన ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల మధ్యన ఇంకొక అంశం ఏంటంటే మిగతా పార్టీలు జీరో అయిపోయిన సందర్భం. హ్మ్. కరెక్ట్. సిపిఐ, సిపిఎం దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్. హ్మ్. ఈవెన్ జనసేన కూడా దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్. హ్మ్. ఓన్లీ తెలుగుదేశం, వైసీపీ. వైసీపీ ఒక్కటి మాత్రం జనసేనకు వచ్చింది. ఆయన కూడా న్యూట్రల్ అయిపోయినటువంటి సందర్భం. హ్మ్. అప్పుడు జరుగుతున్న రాజకీయాలకి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. హ్మ్. మధ్యలో అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏ సిపిఐయో, సిపిఎంఓ ఎవరో ఒకరు రెచ్చి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. హ్మ్. మొన్న అసెంబ్లీలో మధ్యవర్తం చేసేదానికి అవకాశమే లేదు. హ్మ్. హ్మ్. పోయినసారి కూడా లేదు. లేదు. హ్మ్. ఎందుకంటే నేను పాలన అంటున్నా. పాలన ఈ అరెస్టులు,
ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో ఇంత వ్యతిరేకత, ఇంత అరెస్టులు ఇవన్నీ అంటున్నారు కదా! సార్ ఇది ప్రారంభమైంది, స్టార్టింగ్ అయింది ఫ్రాంక్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని అణిచివేయటం కోసం. జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద ప్రజాదరణని అణిచివేసి ఆయన్ని నాశనం చేయాలనే దృక్పథంతో సోనియా గాంధీ భావించినప్పుడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్స్ కలిపాడు. హుహు. కలిపి 16 మాసాలు జైల్లో పెట్టారు. హ్మ్. దట్ ఇస్ ద స్టార్టింగ్. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ కక్షలు కార్పణ్యాలు కొనసాగుతున్నాయి, ఓకే. కొనసాగుతూనే ఉంటాయి. ఉన్నాయి. ఓకే. అయితే దానిలో భాగంగానే కదా మీరు కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది హ్మ్. అని అడగొచ్చు. మీరు కాకపోతే ఇంకోళ్ళు అడగొచ్చు. అంతే కదా! చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి మేము పెట్టిన కేసు కాదే అది. హ్మ్. అది అప్పుడు జరిగినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినటువంటి వాటి మీద మూవ్ చేశాం. కేసు ఎప్పటిదైనా ప్రభుత్వంలో ఉన్నది మీరు. మేము కాబట్టి మీకు మా డిఫెండ్ టైంలో చేయాలి. అరెస్ట్ అవ్వాల్సి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ టైంలో కేసు కేంద్ర ప్రభుత్వం పెట్టుండొచ్చు కానీ టీడీపీ అప్పుడు అధికారంలో కూడా లేదు. లేదు. నేననేది మా టైంలోనే దాని మీద మేము యాక్షన్ తీసుకున్నాము, ఇది కక్ష సాధింపు చర్య అనేది వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. అనుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ కాదంటాను నేను. హ్మ్. 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 ఇది అది ఆ ఇన్వెస్టిగేషన్లో దొరికింది పాయింట్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మూవ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాక అనివార్యమైంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కూడా ఇవాళ ఆయన నిర్దోషం ఏమి తేలేదుగా. కోర్టులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడుగా. ఈజ్ ఆన్ బెయిల్. చంద్రబాబు నాయుడు గారు కింద లోయర్ కోర్టు బెయిల్ డిస్మిస్ చేసిందిగా, Hmm. మళ్ళీ హైకోర్టు కూడా బెయిల్ డిస్మిస్ చేసిందిగా. Hmm. తర్వాత కదా 53 days అయిపోయిన తర్వాత కదా Hmm. అది కూడా ఇచ్చింది. ఇప్పుడు నీ ఆరోగ్య సమస్యల మీద ఇచ్చారు. Hmm. దట్ కేసు ఈజ్ దేర్ కదా. అవును. అది ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, ట్రయల్ జరగాల్సిందే కదా. Hmm. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు మీద లిక్కర్ కేసులో కూడా ఆయన ఈజ్ ఇన్ థర్డ్ అక్యూజ్డ్ కదా. Hmm. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా. Hmm. ఇప్పుడు ఆ కేసును మాఫీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. Hmm. ఇవన్నీ సరే, కాలానుగుణంగా ఏం జరుగుతుంది, ఏమిటి, Hmm. ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది, ఎవరిది డౌన్ హ్యాండ్ అవుతుంది అంటే టైం విల్ డిసైడ్. Hmm. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది అప్పర్ హ్యాండ్ కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఆయన సన్నిహితుల్ని, ఆయన సెక్రటరీస్ని వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఓ ఇలాగే ఉంటే మారవా?